Hi T-Sat viewers, welcome to crash course Tspsc Group 1 Preliminary Examination. Today's subject based on environment and topics biodiversity and climate change. First question, consider the following statement regarding levels of biodiversity. First one, genetic diversity ensures the survival of population. Second statement, species diversity refers to variety of living and non-living things in a surrounding. Third statement, ecosystem diversity is influenced by the nature of the ecosystem. సో ఇది తెలుగులో అండి జీవ వైవిధ్య స్థాయిలకు సంబంధించింది. సో మనకు ఇచ్చింది దేని గురించి అంటే లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఏమి ఇచ్చారంటే జెనెటిక్ డైవర్సిటీ ఎన్షూర్ ద సర్వైవల్ ఆఫ్ పాపులేషన్ ఇవ్వడం జరిగింది. అంటే జెనెటిక్ డైవర్సిటీ, స్పీసీస్ డైవర్సిటీ అండ్ ఈకోసిస్టమ్ డైవర్సిటీ. సో ఫస్ట్ నేను జెనెటిక్ డైవర్సిటీ గురించి చెప్తాను. సో ఎన్ష్యూర్ ద సర్వైవల్ ఆఫ్ ద పాపులేషన్, ఎందుకంటే యాజ్ ఇట్ ఎన్ష్యూర్ ద సర్వైవల్ ఆఫ్ ఇండివిజువల్ కూడా. సో దీని ఒక ఏదైతే ఈ జెనెటిక్ డైవర్సిటీ దీని ఒక ఏమైందంటే సమ్ స్పేసీస్ సర్వైవ్ డ్రాస్టిక్ చేంజెస్ అండ్ దస్ క్యారీ అండ్ డిజైరబుల్ జీన్స్ కూడా. అంటే ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ద వేరియేషన్ ఇన్ జీన్స్ విత్ ఇన్ ఏ పర్టికులర్ స్పేసీస్. ఇట్ అలౌ స్పేసీస్ టు అడాప్ట్ టు చేంజింగ్ ఎన్విరాన్మెంట్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు మనకు, స్పేసీస్ డైవర్సిటీ అనేది రిఫర్స్ టు వెరైటీ ఆఫ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఇన్ ఏ సరౌండింగ్ ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్, ఎందుకంటే స్పేసీస్ డైవర్సిటీ రిఫర్స్ టు వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఆన్ ఎర్త్. So species differ from one another, especially in their genetic makeup, and do not interbreed in nature. So the ratio of one species population over the total number of organisms across all species in given biomes. So ఇక్కడ ఏంటంటే 0 represents infinite diversity and 1 represent only one species present కాబట్టి. సో ఇక్కడ వెరైటీ ఆఫ్ లివింగ్ ఇక్కడ నాన్ లివింగ్ అనేది కాదు. సో స్టేట్మెంట్ 2ని మనం ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మీకు ఈకోసిస్టమ్ ఆల్రెడీ చెప్పాను. సో ఈకోసిస్టమ్ డైవర్సిటీ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ బై ద నేచర్ ఆఫ్ ఈకోసిస్టమ్ కాబట్టి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో అందులో మనం జెనెటిక్ డైవర్సిటీ గురించి చెప్పడం జరిగింది, అండ్ దాంతోపాటు స్పేసీస్ డైవర్సిటీ గురించి చెప్పడం జరిగింది. అండ్ ఈకోసిస్టమ్ డైవర్సిటీ రిఫర్స్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాబిటాట్స్. సో అందులో ఏ హ్యాబిటేట్ ఈజ్ ద క్యుములేటివ్ ఫ్యాక్టర్ ఆఫ్ క్లైమేట్, వెజిటేషన్ అండ్ జియోగ్రఫీ ఆఫ్ రీజన్. ఎగ్జాంపుల్ కనుక చూస్తే గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టము, కోరల్ సంబంధించింది కూడా. సో ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ స్టేట్మెంట్, స్పేసీస్ రిచ్నెస్ ఇస్ ద ప్రపోర్షన్ ఆఫ్ స్పేసీస్ ఎట్ ఏ గివెన్ సైట్. సెకండ్ స్టేట్మెంట్, ఆల్ఫా డైవర్సిటీ ఈజ్ ఏ కంపారిజన్ ఆఫ్ డైవర్సిటీ బిట్వీన్ ఈకోసిస్టమ్. థర్డ్ స్టేట్మెంట్, బీటా డైవర్సిటీ ఇస్ ద డైవర్సిటీ విత్ ఇన్ ఏ పర్టికులర్ ఈకోసిస్టమ్. ఫోర్త్ వన్, గామా డైవర్సిటీ ఇస్ ద ఓవరాల్ డైవర్సిటీ ఆఫ్ ద డిఫరెంట్ ఈకోసిస్టమ్ ఇన్ రీజియన్. సో ఎన్ని స్టేట్మెంట్లో దీంట్లో కరెక్ట్ ఉన్నాయని అడిగారు. సో ఎన్ని స్టేట్మెంట్ కరెక్ట్ ఉన్నాయంటే ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకు, స్పేసీస్ రిచ్నెస్ అనేది ప్రపోర్షన్ ఆఫ్ స్పేసీస్ ఎట్ ఏ గివెన్ సైట్ అనేది ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అండి, ఎందుకంటే స్పేసీస్ రిచ్నెస్ ఇస్ ద మెజర్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్పేసీస్ ఫౌండ్ ఇన్ కమ్యూనిటీ. సో స్పేసీస్ రిచ్నెస్ అంటే నెంబర్ ఆఫ్ స్పేసీస్ ఫౌండ్ ఇన్ ఏ కమ్యూనిటీ. సో ఎగ్జాంపుల్ ఏమిటంటే స్పేసీస్ యూనిస్ అనేది ప్రపోర్షన్ ఆఫ్ స్పేసీస్ ఇన్ ఎట్ ఏ గివెన్ సైట్. సో ఇది స్పేసీస్ రిచ్నెస్ కాదు, స్పేసీస్ యూనిస్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు, ఆల్ఫా డైవర్సిటీ ఈజ్ ఏ కంపారిజన్ ఆఫ్ డైవర్సిటీ బిట్వీన్ ఈకోసిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 2 కూడా రాంగ్ అండి, ఎందుకంటే ఆల్ఫా డైవర్సిటీ అనేది కంపారిజన్ ఆఫ్ డైవర్సిటీ బిట్వీన్ ఈకోసిస్టము. ఆల్ఫా డైవర్సిటీ ఈజ్ ఏ కంపారిజన్ ఆఫ్ డైవర్సిటీ బిట్వీన్ ఈకోసిస్టమ్. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు, ఇక్కడ స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు, ఆల్ఫా డైవర్సిటీ ఈజ్ ఏ కంపారిజన్ ఆఫ్ డైవర్సిటీ బిట్వీన్ ఈకోసిస్టమ్. అండ్ స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారంటే స్టేట్మెంట్ 3, బీటా డైవర్సిటీ ఈజ్ ద డైవర్సిటీ విత్ ఇన్ ఏ పర్టికులర్ ఈకోసిస్టమ్. సో ఇది కూడా రాంగ్ అండి. ఇంకో పాయింట్ ఏమిటంటే
కంపేర్ టు బీటా అండ్ గామా డైవర్సిటీ, ఆల్ఫా డైవర్సిటీ స్మాల్ స్కేల్ ఇండికేటర్, దానివల్లనే ఆల్ఫా డైవర్సిటీ కంపారిజన్ ఆఫ్ డైవర్సిటీ బిట్వీన్ ఈకోసిస్టమ్ చెప్పడం జరిగింది. సో ఓన్లీ ఏ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్, ఎందుకంటే ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో స్టేట్మెంట్ 4 ఒకటే కరెక్ట్. గామా డైవర్సిటీ అనేది ఈజ్ ద ఓవరాల్ డైవర్సిటీ ఆఫ్ ద డిఫరెంట్ ఈకోసిస్టమ్ అనే రీజన్ ఇవ్వడం జరిగింది. సో జియోగ్రాఫికల్ స్కేల్ స్పేసిస్ డైవర్సిటీ ఈజ్ వన్ సార్ట్ ఆఫ్ గామా డైవర్సిటీ. సో అందువల్లనే స్టేట్మెంట్ 4 అనేది కరెక్ట్, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇదంతా స్పేసిస్ రిచ్నెస్ సంబంధించి స్పేసిస్ ఈవెనెస్ అని కూడా మీకు ఇందాక చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు ఆల్ఫా డైవర్సిటీ, దాని తర్వాత బీటా డైవర్సిటీ, అండ్ దాని తర్వాత గామా డైవర్సిటీ. సో మనకు ఆల్ఫా బీటా గామా డైవర్సిటీ సంబంధించిన అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో రీడ్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ ది సపోర్టింగ్ సర్వీస్ ఆఫ్ ఈకోసిస్టమ్ ప్రొవైడెడ్ బై బయోడైవర్సిటీ? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ ది సపోర్టింగ్ సర్వీసెస్ ఆఫ్ ecosystem provided by biodiversity? First one, production of atmospheric oxygen. Second one, recreation and tourism. Third one, soil formation. Fourth one, food and wood products. Fifth one, nutrient cycling. Sixth one, research and education. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిందంటే మిలీనియం ఈకోసిస్టమ్ అసెస్మెంట్ MEA has classified the ecosystem service in 4 categories. సో అందులో ఒకటి ప్రొవిజనింగ్ సర్వీస్ ఒకటి, సెకండ్ వన్ రెగ్యులేటింగ్ సర్వీసెస్ ఒకటి, థర్డ్ కల్చరల్ సర్వీసెస్ ఒకటి, ఇంకోటేమో సపోర్టింగ్ సర్వీసెస్. సో ఇలా 4 సర్వీసెస్ని క్లాసిఫైడ్ చేయడం జరిగింది. సో ప్రొవిజనింగ్ సర్వీస్ కనుక చూస్తే మనకు ప్రొడక్ట్స్ అప్టైనింగ్ ఫ్రమ్ ఈకోసిస్టమ్ ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్ ఏమిటంటే జెనెటిక్ రిసోర్సెస్, అవి ఏంటంటే ఫుడ్ అండ్ ఫైబర్, ఫ్రెష్ వాటర్. రెగ్యులేటింగ్ సర్వీసెస్ కనుక చూస్తే ద బెనిఫిట్ అప్టైన్ ఫ్రమ్ ద రెగ్యులేషన్ ఆఫ్ ఈకోసిస్టమ్ ప్రాసెస్ ఇంక్లూడింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక చూస్తే మనకు క్లైమేట్, వాటరు అండ్ సమ్ హ్యూమన్ డిసీజెస్. కల్చరల్ సర్వీసెస్ అంటే నాన్ మెటీరియల్ బెనిఫిట్ అండి, పీపుల్ అప్టైన్ ఫ్రమ్ ఈకోసిస్టమ్ త్రూ స్పిరిచువల్ ఎన్రిచ్మెంట్. సో ఎగ్జాంపుల్ కనుక చూస్తే రీక్రియేషన్ అండ్ టూరిజం అండ్ అస్థెటిక్ ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్ నాలెడ్జ్ సిస్టమ్ అంటే రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, సోషల్ రిలేషన్ అండ్ అస్థెటిక్ వాల్యూస్. సపోర్టింగ్ సర్వీసెస్ అంటే ఎగ్జాంపుల్ కనుక అడిగితే బయోమాస్ ప్రొడక్షను అండ్ ప్రొడక్షన్ ఆఫ్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజను, సాయిల్ ఫార్మేషను, రిటెన్షను, న్యూట్రియంట్ సైక్లింగ్, వాటర్ సైక్లింగ్ అండ్ ప్రొవిజనింగ్ ఆఫ్ హ్యాబిటెట్. సో ఆప్షన్ D ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే 1, 3, 5 మనకు అడిగింది సపోర్టింగ్ సర్వీసెస్ కాబట్టి. సో ఆప్షన్ D ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మిలీనియం ఈకోసిస్టమ్ అసెస్మెంట్ కనుక చూస్తే 4 కేటగిరీస్ అండి. అందులో ప్రొవిజనింగ్ సర్వీస్ ఒకటి, రెగ్యులేటింగ్ సర్వీసెస్ ఒకటి అండ్ ఇంకోటి ఏమో కల్చరల్ సర్వీసెస్ ఒకటి, ఇంకోటి ఏమో సపోర్టింగ్ సర్వీసెస్. సో సపోర్టింగ్ సర్వీసెస్ మనం కనుక అడిగితే ఇవి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, మెగా డైవర్స్ కంట్రీస్. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ బై ద యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సెకండ్ స్టేట్మెంట్, ద కంట్రీస్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 5,000 ఆఫ్ ద వరల్డ్ ప్లాంట్స్ యాజ్ ఎండమిక్. థర్డ్ స్టేట్మెంట్, ద కంట్రీస్ మస్ట్ హ్యావ్ మ్యారిన్ ఈకోసిస్టమ్ విత్ ఇన్ దేర్ బార్డర్స్. సో మనకి ఇలా 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మెగా డైవర్స్ కంట్రీస్ అనేది ఐడెంటిఫై చేసింది ఎవరంటే వరల్డ్ కన్జర్వేషన్ మానిటరింగ్ సెంటర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ టు ప్రమోట్ అవేర్నెస్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో ఐడెంటిఫై బై ద యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఇది దేనికోసం అంటే టు ప్రమోట్ అవేర్నెస్ ఆఫ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ఎన్ని కంట్రీస్ అంటే 17 కంట్రీస్ ఏమో ఐడెంటిఫై చేయడం జరిగింది మెగా డైవర్స్ కంట్రీస్గా. సో దగ్గర ఎంత పర్సంటేజ్ అంటే 70% ఆఫ్ ద టోటల్ బయోడైవర్సిటీ ప్రజెంట్ ఆన్ ఎర్త్.
సో అందులో ఇంక్లూడ్ ఏంటంటే ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్, కోరల్ రీఫ్స్ అండ్ అదర్ బయోడైవర్సిటీ రిచ్ ఈకోసిస్టమ్ కూడా. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే కంట్రీస్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 5,000 ఏమో వరల్డ్స్ ప్లానెట్స్ ఆర్ ఎండమిక్ అనేది ఉండాలి అని చెప్పడం జరిగింది. సో ఏదైతే ఈ మెగా డైవర్స్ కంట్రీస్ ఉన్నాయో సో దీనిలో క్రైటీరియా ఏమిటంటే కంట్రీస్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 5,000 ఆఫ్ ద వరల్డ్స్ ప్లాంట్స్ ఆర్ ఎండమిక్ అండి. సో స్టేట్మెంట్ 2 కరెక్ట్. స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్. ఇంకో క్రైటీరియా ఏంటంటే కంట్రీస్ మస్ట్ హ్యావ్ మ్యారిన్ ఈకోసిస్టమ్ విత్ ఇన్ దేర్ బార్డర్ కూడా. సో ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మెగా డైవర్స్ కంట్రీస్ ఐడెంటిఫై చేసింది ఎవరంటే వరల్డ్ కన్జర్వేషన్ మానిటరింగ్ సెంటర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఇది దేనికోసం అంటే టు ప్రమోట్ అవేర్నెస్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. ప్రజెంట్గా 17 కంట్రీస్, సో అంటే 70% ఆఫ్ బయోడైవర్సిటీ ప్రజెంట్ ఆన్ ఎర్త్. సో అందులో ఇంక్లూడ్ ఏమిటంటే ట్రోపికల్ ఫారెస్ట్, కోరల్ రీఫ్స్ అండ్ అదర్ బయోడైవర్సిటీ రిచ్నెస్. సో ఆ కంట్రీస్ పేరు కనుక అడిగితే మన ఇండియా ఉన్నది అంటే ఉన్నది, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇండియా, బ్రెజిల్, మెక్సికో, మడగస్కర్, కాంగో, ఇండోనేషియా, మలేసియా, ఈక్వెడార్, ఫిలిప్పీన్స్, వెనెజులా, పెరు, కొలంబియా, పాపువా సో ఇవి 17 దేశాలు సో కలిగి ఉన్నది. సో చాలా ఇంపార్టెంట్. అందులో 2 క్రైటీరియాస్. సో ఇందా చెప్పినట్టు ఆ 2 క్రైటీరియాస్ కూడా మనకు 2 స్టేట్మెంట్లో కరెక్ట్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ D is the right answer of this question. Next question. First one, flagship species act as an icon for a defined habitat campaign or environmental cause. Second statement, sentinel species or organism used to detect risk to humans by providing advance warning of a danger. Third statement, almost all example of keystone species or plants that have a హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఫుడ్ వెబ్స్. సో మనకి ఇలా 3 స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఫస్ట్ మీకు ఫ్లాగ్షిప్ స్పేసెస్ గురించి చెప్తాను. యాక్ట్ యాజ్ ఐకాన్ ఫర్ ఎ డిఫైన్డ్ హ్యాబిటెట్ క్యాంపెయిన్ ఆర్ ఎన్విరాన్మెంటల్ కాజ్ అనేది కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో బై కన్జర్వింగ్ దిస్ స్పేసెస్ ద స్టేటస్ ఆఫ్ మెనీ అదర్ స్పేసెస్ విల్ ఇంప్రూవ్ అనేది అవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ కనుక అడిగితే బెంగాల్ టైగర్ అండ్ బెంగాల్ టైగర్తో పాటు కొన్ని స్పీసీస్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఫ్లాగ్షిప్ స్పీసీస్ వల్ల ఎక్కువగా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. సో స్పీసీస్ అనేది ఇంప్రూవ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెంటినల్ స్పీసీస్ గురించి ఇచ్చారు. సో సెంటినల్ స్పీసీస్ అనేది ఆర్గానిజం ఆఫ్టెన్ అనిమల్స్ యూస్ టు డిటెక్ట్ రిస్క్ టు హ్యూమన్స్ బై ప్రొవైడింగ్ అడ్వాన్స్ వార్నింగ్ ఆఫ్ ఏ డేంజర్. అంటే the terms primarily apply in the context of environmental hazards rather than those from the other sources. So statement 2 అనేది కూడా కరెక్ట్. స్టేట్మెంట్ 3 ఏమి ఇచ్చారు? సో స్టేట్మెంట్ 2 కనుక మనం చూస్తే lichens are sensitive to sulfur dioxide pollution. So example of sentinel species. Third statement, almost all example of keystone species are plant that have a huge influence on food webs అని ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 3 అనేది రాంగ్ అండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్తూ ఉన్నాను స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ అంటే ఇలాంటి కొన్ని ఎక్స్ట్రీమ్స్ నెగిటివ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు చాలా వరకు రాంగ్ అయ్యే అవకాశం ఉంటుందని. సో స్టేట్మెంట్ 3 అనేది రాంగ్ కాబట్టి ఆప్షన్ A ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే keystone species have a low functional redundancy. So this means that if the species were to disappear from the ecosystem, no other species would be able to fill its ecological niche kabatti. So statement 3 is wrong answer of this question. Option మన ఎగ్జాంపుల్ కనుక చూస్తే వోల్వస్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జాంపుల్ ఆఫ్ కీస్టోన్ స్పీసీస్ అనేది ఆర్ ప్లాంట్స్ అని చెప్పడం జరిగింది. ప్లాంట్స్ కాదండి, యానిమల్స్ కూడా. సో యానిమల్స్ కూడా కాబట్టి ఆప్షన్, ఎందుకంటే ద వే దిస్ యానిమల్స్ ఇన్ఫ్లుయెన్స్ ఫుడ్ వెబ్స్ వ్యారీ ఫ్రమ్ హ్యాబిటెట్ టు హ్యాబిటెట్. ఎగ్జాంపుల్ వోల్వస్. సో ఆప్షన్ A ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇది ఫ్లాగ్షిప్ స్పీసీస్ సంబంధించింది, ఇదేమో సెంటినల్ స్పీసీస్ సంబంధించింది. సో ఎగ్జాంపుల్ ఆఫ్ 2. దాంతోపాటు కీస్టోన్ స్పీసీస్ చెప్పాను మీకు, ఈజ్ అన్ ఆర్గానిజం దట్ హెల్ప్స్ ఇన్ డిఫైన్ ఎంటైర్ ఈకోసిస్టమ్. వితౌట్ ఇట్స్ కీస్టోన్ స్పీసీస్ ద ఈకోసిస్టమ్ వుడ్ బి డ్రామాటికల్లీ డిఫరెంట్ ఆర్ సీజ్ టు ఎగ్జిస్ట్ ఆల్ టుగెదర్. సో కీస్టోన్ స్పీసీస్ అనేది లో
ఫంక్షనల్ రిడెండెన్సీ అనేది మీకు ఖచ్చితంగా తెలియాలి. అంటే దిస్ మీన్ దట్ ఇఫ్ ద స్పేసెస్ వర్ టు డిసపియర్ ఫ్రమ్ ద ఈకోసిస్టమ్, అంటే ఒక స్పేసెస్ కనుక కంప్లీట్గా డిసపియర్ అయితే నో అదర్ స్పేస్, అంటే వేరే స్పేసెస్ అనేది ఆ ప్లేస్లో రీప్లేస్ చేయలేదు, అంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయలేకపోతుంది. సో ద ఈకోసిస్టమ్ వుడ్ బి ఫోర్స్ టు రాడికల్లీ చేంజ్, అలోయింగ్ న్యూ అండ్ పాసిబుల్లీ ఇన్వేసివ్ స్పేసెస్ టు పాపులేట్ ద హ్యాబిటేట్. నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ క్లైమేట్ ఫోర్సింగ్. సో బయోడైవర్సిటీ తర్వాత మనం క్లైమేట్ చేంజ్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి క్లైమేట్ ఫోర్సింగ్ అని చెప్పడం జరిగింది ఈ క్వశ్చన్లో. ఫస్ట్ స్టేట్మెంట్, హ్యూమన్ కాజ్డ్ పాజిటివ్ ఫోర్సింగ్ ఆర్ వాట్ ఈస్ పుషింగ్ ద క్లైమేట్ టు చేంజ్ ఈజ్ ద మేజర్ కన్సర్న్ విత్ గ్లోబల్ వార్మింగ్. సెకండ్ స్టేట్మెంట్, ఎరోజల్స్ ఆర్ కేటగరైజ్డ్ అండర్ నెగటివ్ క్లైమేట్ ఫోర్సింగ్. సో ఇలా మనకు 2 స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు కరెక్ట్ అండి, ఎందుకంటే హ్యూమన్స్ కాజ్డ్ పాజిటివ్ ఫోర్సింగ్ ఆర్ వాట్ ఈస్ పుషింగ్ ద క్లైమేట్ టు చేంజ్ ఈజ్ ద మేజర్ కన్సర్న్ విత్ గ్లోబల్ వార్మింగ్ కాబట్టి, అండ్ ఎరోజల్స్ అనేది కూడా ఆర్ కేటగరైజ్ అండర్ నెగటివ్ క్లైమేటిక్ ఫోర్స్ కూడా. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే క్లైమేట్ ఫోర్సింగ్ రిఫర్స్ టు ద ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఎర్త్ క్లైమేట్ సిస్టమ్. ఎందుకంటే కాజింగ్ ఇట్ టు either warm or cool. సో హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఏంటంటే బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూల్స్ మరియు డిఫారెస్టేషన్ వల్ల మరియు ల్యాండ్ యూజ్ వల్ల చేంజెస్ అనేది అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇన్ అట్మాస్ఫియర్లో. సో దీనివల్ల ఏంటంటే పాజిటివ్ ఫోర్స్ ఇన్ దట్ ఈస్ కాజింగ్ క్లైమేట్ టు వార్మ్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు, ఏదైతే ఎరోజల్ అంటే ఇదొక స్మాల్ పార్టికల్ అనేది సస్పెండెడ్ ఇన్ ద అట్మాస్ఫియర్, సో కెన్ ఐదర్ వార్మ్ ఆర్ కూల్ ద ప్లానెట్ డిపెండింగ్ ఆన్ దేనిపైన అంటే ప్రాపర్టీస్ మరియు కాన్సన్ట్రేషన్. సో దే హ్యావ్ ఏ కూలింగ్ ఎఫెక్ట్ అండ్ దేర్ ఫోర్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ నెగటివ్ ఫోర్సింగ్. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఇవి మనం ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తే ఇదండి. సో పాజిటివ్ క్లైమేట్ ఫోర్సింగ్ అని చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎక్కువగా అడుగుతుంటారు చాలా వరకు డైరెక్ట్గా ఒక పారాగ్రాఫ్ ఇచ్చేలాగా. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ మనకు ఎరోజల్ సంబంధించింది, అంటే నెగటివ్ ఫోర్సింగ్ సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ మోడ్స్ ఆఫ్ కన్జర్వేషన్. మోడ్స్ ఆఫ్ కన్జర్వేషన్. ఫస్ట్ వన్, ఇన్సైట్ టు కన్జర్వేషన్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటేట్. సెకండ్ స్టేట్మెంట్, excite to conservation is conservation outside their natural habitat. Third one, geological parks are example of in situ conservation. Fourth one, national parks are example of excite to conservation. So modes of conservation అడిగారు. సో ఇలా మనకు 4 ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మీకు ఇన్సైట్ టు కన్జర్వేషన్ అంటే ఈజ్ కన్జర్వేషన్ ఇన్ దేర్ న్యాచురల్ హ్యాబిటేట్. సో ఇట్ ఈస్ the on-site conservation of genetic resources in natural population of plant or animal species. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు మనకు, excite to అంటే కన్జర్వేషన్ అవుట్ సైడ్ దేర్ న్యాచురల్ హ్యాబిటేట్. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. సో ఇన్ దిస్ అప్రోచ్ threatened animals and plants are taken out of their natural habitat. సో ఇది రిలేటెడ్ టు excite to కన్జర్వేషన్. నెక్స్ట్ మనకు జియోలాజికల్ పార్క్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్సైట్ టు కన్జర్వేషన్ ఇవ్వడం జరిగింది. నేషనల్ పార్క్ ఏమో ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సైట్ టు కన్జర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో నేను చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్, జియోలాజికల్ పార్కు, బొటానికల్ గార్డెన్స్ అండ్ వైల్డ్ లైఫ్ సఫారీస్ పార్క్స్ అండ్ సీడ్ బ్యాంక్స్ ఇవి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవి ఎక్సైట్ టు కన్జర్వేషను, నాట్ ఇన్సైట్ టు కన్జర్వేషన్. అంటే స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. అండ్ మనకు ఏదైతే బయోస్పియర్ రిజర్వ్, నేషనల్ పార్క్ అండ్ సాంక్చురీస్ అండ్ రిజర్వ్డ్ ఫారెస్ట్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అండ్ న్యాచురల్ రిజర్వ్ ఇవి ఏమిటంటే ఇవన్నీ ఏంటంటే కన్జర్వేషన్ అంటే ఇన్సైట్ కన్జర్వేషన్. ఇవన్నీ ఇన్సైట్ కన్జర్వేషన్. సో స్టేట్మెంట్ 4 కూడా రాంగ్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే ఓన్లీ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇది ఇన్సైట్ టు కన్జర్వేషన్ సంబంధించింది, ఇదేమో ఎక్సైట్ టు కన్జర్వేషన్ సంబంధించింది. అండ్ దాంతోపాటు జియోలాజికల్ పార్క్, బొటానికల్ గార్డెన్స్, వైల్డ్ లైఫ్ సఫారీస్ పార్క్స్ అండ్ సీడ్ బ్యాంక్స్ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్
ఎక్సైట్ కన్జర్వేషన్. ఈ రెండు అయితే చాలా వరకు యూపీఎస్సీ ఎగ్జామినేషన్, సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కూడా రావడం జరిగింది ఈ బిట్స్ అనేది. సో అడుగుతుంటారు, చాలా జాగ్రత్త చూడండి, చాలా ఇంపార్టెంట్ కూడా. సో బయోస్పియర్ రిజర్వ్, నేషనల్ పార్క్స్, శాంక్చురీస్, రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, నేచర్ రిజర్వ్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్సైట్ కన్జర్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్, బయోడైవర్సిటీ హాట్స్పాట్. బయోడైవర్సిటీ హాట్స్పాట్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఫస్ట్ స్టేట్మెంటు, it must contain at least 15,000 species of vascular plants as endemic. Second statement, it has to have lost at least 70% of its original habitat. Third statement, the Western Ghats along with Sri Lanka are listed as biodiversity hotspot. సో మనం అడిగిన క్వశ్చన్ దేని గురించి అంటే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గురించి. సో బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఏంటంటే ఆర్ రీజియన్ విత్ high species and high species richness and high degree of endemism. సో ఇది రిలేటెడ్ టు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. సో మనకు అందులో ఏమి ఇచ్చారంటే ఇట్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 15,000 ఇచ్చారు, బట్ 15,000 కాదండి, 1500 స్పీసీస్ ఆఫ్ వస్కులర్ ప్లాంట్స్ యాజ్ ఎండమిక్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. సో ఇట్ హ్యాస్ టు హ్యావ్ లాస్ట్ అట్లీస్ట్ 70% ఇవ్వడం జరిగింది ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ హ్యాబిటెట్. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ అండి. అండ్ స్టేట్మెంట్ 3 ఏమి ఇచ్చారంటే వెస్టర్న్ ఘాట్స్ అలాంగ్ శ్రీలంక ఆర్ లిస్టెడ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్. సో 1, 2, 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తే బయోడైవర్సిటీ గురించి మీరు ఖచ్చితంగా హాట్స్పాట్ గురించి మీకు తెలుసుకోవాలి. దాంతోపాటు ఫస్ట్ మనకు అడుగుతుంటారు ఎవరైతే నార్మన్ మాయర్స్ ఉన్నారో, అంటే బ్రిటిష్ బయాలజిస్ట్ నార్మన్ మాయర్స్ ఎవరైతే ఉన్నారో కాయిన్ ద టర్మ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. మనకి ఇలా చాలా వరకు ప్రతి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్తో పాటు టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్లో కొన్ని మనకు ఇలా అడుగుతుంటారు. బయోడైవర్సిటీ హాట్స్పాట్ని కాయిన్ చేసింది ఎవరంటే బ్రిటిష్ బయాలజిస్ట్ ఎవరంటే నార్మన్ మాయర్స్. ఎప్పుడంటే 1988లో. సో ఏ బయోజియోగ్రాఫిక్ రీజన్ క్యారెక్టరైజ్ బోత్ బై ఎక్సెప్షనల్ లెవెల్ ఆఫ్ ప్లాంట్స్ ఎండమిజం బై సీరియస్ లెవెల్ ఆఫ్ హాబిటెట్ లాస్ కూడా. సో కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అడాప్టెడ్ మాయిస్ హాట్స్పాట్ అండ్ ఇన్ 1996లో. సో కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ ఎప్పుడు అడాప్ట్ చేయడం జరిగిందంటే 1996లో. సో ద ఆర్గనైజేషన్ డిసైడెడ్ టు అండర్టేకెన్ రీఅసెస్మెంట్ ఆఫ్ ద హాట్స్పాట్ కాన్సెప్ట్. సో అందులో కనుక చూస్తే ఫస్ట్ వన్ అట్లీస్ట్ 15,000 స్పీసీస్ ఏమో వస్కులర్ ప్లాంట్స్ ఉండాలి ఎండమిక్గా, అండ్ సెకండ్ వన్ ఏమో 70% ఆఫ్ ఒరిజినల్ హ్యాబిటెట్ అయి ఉండాలి. సో ఇండియాలో కనుక చూస్తే అంటే ఇండియాలో బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఆఫ్ ఇండియా కనుక చూస్తే అందులో హిమాలయ అండి. హిమాలయ కనుక చూస్తే ఎంటైర్ ఇండియన్ హిమాలయ రీజను అంటే పాకిస్తాను, టిబెట్, నేపాల్, భూటాను, చైనా, మయన్మార్ that falls in Pakistan, Tibet, Nepal, Bhutan, China, Myanmar. So Himalaya includes entire Indian Himalayan region. Next, Indo-Burma region అంటే includes entire northeastern states of India and అందులో except అస్సాం. సో మన ఇది చాలా ఇంపార్టెంట్, అస్సాం ఉందంటే కాదు. అండ్ అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అందులో సో ఈ 4 ఉన్నాయండి. అంటే ఇండియా సంబంధించిన చూస్తే భారతదేశంలో బయోడైవర్సిటీ హాట్స్పాట్ కనుక అడిగితే 4 ఉన్నాయి. అందులో ఒకటి హిమాలయ కనుక చూస్తే ఎంటైర్ ఇండియన్ హిమాలయ రీజను. సో ఏదైతే ఆ ఇండియన్ హిమాలయ రీజన్ ఉందో ఎన్ని కంట్రీస్లో ఉన్నాయంటే పాకిస్తాను, టిబెట్, నేపాల్, భూటాను, చైనా, మయన్మార్. సెకండ్ వన్ ఏంటంటే ఇండో బర్మా బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఇందులో కనుక చూస్తే ఇంక్లూడ్స్ ఎంటైర్ నార్త్ ఈస్టర్న్ ఇండియా ఎక్సెప్ట్ అస్సాం అండ్ అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. నికోబార్ గ్రూప్స్ కాదండి, ఓన్లీ అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్తో పాటు మయన్మార్, థాయిలాండ్, వియత్నాము, లావోస్, కాంబోడియా, సదర్న్ చైనా కూడా. థర్డ్ వన్ ఏమిటంటే వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంక బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే ఇంక్లూడ్స్ ఎంటైర్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంక. ఫోర్త్ వన్ సుండా ల్యాండ్స్ అంటే ఇంక్లూడ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఏమో సుండా ల్యాండ్లో, ఇండో బర్మాలో
అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో ఈ రెండు డిఫరెన్స్ మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ సున్నా ల్యాండ్ ఏమో ఇండోనేషియాతో పాటు మలేసియా, సింగపూర్, బ్రూనై, ఫిలిప్పీన్స్. సో ఇలా 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కలిగి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ టైగర్. రీసెంట్గా మనకు టైగర్ సంబంధించి ఒక సెన్సెస్ అనేది రావడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాబట్టి సెన్సెస్ అనేది పైన మనకు క్వశ్చన్ అనేది తరచుగా అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎలిఫెంట్ టైగర్స్ అండ్ ఎలిఫెంట్ సెన్సెస్ అండ్ టైగర్ సెన్సెస్ అనేది చాలా, స్నో లియోపార్డ్ సెన్సెస్, ఇలా మనకు సెన్సెస్ అడుగుతుంటారు. సో టైగర్ పైన అయితే ఒక క్వశ్చన్ అయితే, ఒక బిట్ అయితే ఖచ్చితంగా మనం అంటే అప్కమింగ్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ప్రాజెక్ట్ టైగర్, ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ వాజ్ లాంచ్డ్ వెన్ మొరార్జీ దేశాయ్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. సో స్టేట్మెంట్ 2ని మనం ఈజీగా ఎలిమినేషన్ చేయవచ్చు. ఎందుకంటే మొరార్జీ దేశాయ్ కాదండి, యాక్చువల్గా ఎవరంటే ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీకి చాలా ఇష్టము టైగర్స్ అంటే. సో ఇందిరాగాంధీ. సో స్టేట్మెంట్ 2 రాంగ్. స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారు, ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్పడం జరిగింది. అంటే ఏ మినిస్ట్రీ కింద అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అనేది ఫండింగ్ అంటే సెంట్రల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది రిలేటెడ్ టు టైగర్, స్టేట్స్ ఫర్ టైగర్ కన్జర్వేషన్ అండ్ ఇన్ డిజిగ్నేటెడ్ టైగర్ రిజర్వ్ కూడా. సో ఏదైతే ఈ ప్రాజెక్ట్ టైగర్ ఉందో ఇది ఒక టైగర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అండి. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 1973లో. సో 1973లో ఎవరు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, ఎవరున్నారంటే ఇందిరాగాంధీ, బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇందిరాగాంధీ 10 years. సో ఈ ప్రాజెక్ట్ యొక్క ఏమిటంటే ఎన్ష్యూరింగ్ ఏ వయబుల్ పాపులేషన్ ఆఫ్ ద బెంగాల్ టైగర్స్ ఇన్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటేట్, protecting it from extinction and preserving area of biological importance as natural heritage that represent the diversity of ecosystem across tiger range in the country. So statement 2 అనేది రాంగ్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రాజెక్ట్ టైగర్ గురించి. సో ప్రాజెక్ట్ టైగర్ అనేది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ప్రొవైడింగ్ సెంట్రల్ అసిస్టెన్స్ టు ద టైగర్ స్టేట్స్ ఫర్ టైగర్ కన్జర్వేషన్ ఇన్ డిజిగ్నేటెడ్ టైగర్ రిజర్వ్. సో ప్రాజెక్ట్ టైగర్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 1973. ఎవరు అంటే ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏంటంటే ఇందిరాగాంధీ 10 years. ఈ 3 ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ స్టేట్మెంట్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ప్రొటెక్ట్ హిస్టారికల్ antiques, plants and animals under the complete ecosystem. Second statement, national park can be under the government or owned by private entities. Third statement, in core zones of biosphere reserves, human activities are strictly prohibited. సో మనం అడిగింది ఏమిటంటే కరెక్ట్. సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్రొటెక్ట్ హిస్టారికల్ యాంటిక్స్, అంటే హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి యాంటిక్స్ సంబంధించిన ప్లాంట్స్తో పాటు అనిమల్స్, అది కూడా అండర్ ద కంప్లీట్ ఈకోసిస్టమ్ ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అండి. సో ఎందుకంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ప్రొటెక్ట్ ఓన్లీ వైల్డ్ యానిమల్స్. సో స్టేట్మెంట్ 1 రాంగ్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు, నేషనల్ పార్క్స్ కెన్ బి అండర్ ద గవర్నమెంట్ ఆర్ ఓన్డ్ బై ప్రైవేట్ ఎంటిటీస్. సో స్టేట్మెంట్ 2 కూడా రాంగ్. నేషనల్ పార్క్స్ కెన్ బి అండర్ ద గవర్నమెంట్ ఆర్ ఓన్డ్ బై ప్రైవేట్ ఎంటిటీస్ అని ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 2 కూడా రాంగ్. ఎందుకంటే ద గవర్నమెంట్ ఓన్స్ ద బయోస్పియర్ అండ్ నేషనల్ పార్క్ అయితే ద నేషనల్ పార్క్ ప్రొటెక్ట్ హిస్టారికల్ యాంటిక్స్, ప్లాంట్స్, అనిమల్స్ అండర్ ద కంప్లీట్ ఈకోసిస్టమ్. అంటే ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ హ్యాస్ కంప్లీట్ పవర్ ఓవర్ నేషనల్ పార్క్, సో నాట్ ప్రైవేట్ ఎంటిటీస్. సో స్టేట్మెంట్ 3, కోర్ జోన్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో స్టేట్మెంట్ 3 అనేది కరెక్ట్. ఎందుకంటే కోర్ జోన్ ఇది. సో కోర్ ఏరియాలో, బయోస్పియర్ రిజర్వ్లో కోర్ ఏరియాలో హ్యూమన్ యాక్టివిటీస్ని కంప్లీట్గా ప్రొహిబిట్ చేయడం జరుగుతుంది. సో బఫర్ జోను, సో కోర్ జోన్, బఫర్ జోన్ మీకు చెప్పడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో కూడా. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కనుక చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్. వైల్డ్ లైఫ్ శాంక్చురీకి, బయోస్పియర్ రిజర్వ్కి అండ్ నేషనల్ పార్క్కి అండ్ టైగర్ రిజర్వ్కి అండ్ ఇలా మనకు డిఫరెన్స్ అనేది రిజర్వ్ ఫారెస్ట్కి, ఇలా మనకు కమ్యూనిటీ ఫారెస్ట్ ఇలా మనకు అడుగుతుంటారు. సో ఫస్ట్ నేను వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి చెప్తాను డీటెయిల్స్గా. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ప్రొటెక్ట్ ఓన్లీ వైల్డ్ యానిమల్స్.
సో బౌండరీ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనేది ఫిక్స్డ్గా ఉండదు. సో ఫస్ట్ది ఏమిటంటే వైల్డ్ లైఫ్ శాంచురీస్ ప్రొటెక్ట్ ఓన్లీ వైల్డ్ లైఫ్ యానిమల్స్. సెకండ్ వన్ ఏమిటంటే బౌండరీస్, అంటే ఏదైతే వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉన్నాయంటే ఇప్పుడు మామూలుగా తెలంగాణలో ఉంది కొన్ని 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 ఏటూరు నాగరం వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంది. సో బౌండరీస్ అనేది ఫిక్స్డ్ ఉండదు. అండ్ థర్డ్ వన్, దే కెన్ బి అండర్ గవర్నమెంట్ ఆర్ ఓన్డ్ అండర్ ప్రైవేట్ ఎంటిటీస్. సో మన తెలంగాణ రాష్ట్రంలోనే కొన్ని ప్రైవేట్గా కొన్ని కూడా ఉన్నాయి కొన్ని వైల్డ్ లైఫ్ శాంచురీస్. అంటే దీస్ కెన్ బి అండర్ గవర్నమెంట్తో పాటు ఉన్నాయి అండ్ కొన్ని ప్రైవేట్ వన్ కూడా ఎంటిటీస్లో ఉన్నాయి. ఫోర్త్ వన్, ది వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఓన్ ఏ స్మాల్ ఏరియా. అంటే వైల్డ్ లైఫ్ శాంచురీకి చిన్న ఏరియా అయినా కూడా అంటే ఓన్గా ఉంటుందండి. సో ఇక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ అనేది పర్మిటెడ్ ఉంటుంది విత్ మైనర్ రిస్ట్రిక్షన్ కంపేర్ టు అదర్ టూ. అంటే బయోస్పియర్ నేషనల్ పార్క్ కన్నా వైల్డ్ లైఫ్ శాంచురీలో హ్యూమన్ యాక్టివిటీస్ ఉంటుంది కొంతవరకు, అండ్ కొన్ని రిస్ట్రిక్షన్ అనేది కొన్ని మైనర్గా ఉంటుందండి. రిస్ట్రిక్షన్ అనేది అంటే రేర్గా ఉంటుంది. అదేవిధంగా బయోస్పియర్ అయితే బయోస్పియర్ ఏం ప్రొటెక్ట్ చేస్తుందంటే ఎంటైర్ డైవర్సిటీని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ వేరియస్ ప్లాంట్స్తో పాటు యానిమల్స్ ఫౌండ్ ఇన్ దట్ ఏరియా. అంటే ఏదైతే ఏరియా ఉంటుందో ఆ బయోస్పియర్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో మొత్తం ఎంటైర్ డైవర్సిటీని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ ప్లాంట్స్తో పాటు యానిమల్స్ కూడా. అంటే ఇట్ ఎంపోజ్ ద ట్రైబల్ హ్యాబిటేట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఏరియా కూడా. సో బయోస్పియర్స్ హ్యావ్ ఫిక్స్డ్ బౌండరీస్ ఉంటుంది. సో ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది. గవర్నమెంట్ ఓన్ ద బయోస్పియర్, అంటే గవర్నమెంట్స్ కంప్లీట్గా ఓన్ అవుతుంటుంది దేంట్లో, బయోస్పియర్ రిజర్వ్లో. ఇక్కడ గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ కూడా, ఇక్కడ ఓన్లీ గవర్నమెంటు. సో కంపారిటివ్లీ టు బోత్ దే హ్యావ్ లార్జర్ ఏరియా. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ నేషనల్ పార్క్తో కంపేర్ చేస్తే బయోస్పియర్ ఏరియా అనేది చాలా లార్జ్గా ఉంటుంది. అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ కోర్ జోన్. అంటే కోర్ జోన్లో కోర్ ఏరియా, బఫర్ ఏరియా ఉంటుంది. సో కోర్ ఏరియాలో ఏంటంటే కంప్లీట్గా హ్యూమన్ యాక్టివిటీస్ అనేది ప్రొహిబిట్ చేయడం జరుగుతుంది అండ్ కొంతవరకు అలౌ చేయడం అంటే బఫర్ జోన్లో. నెక్స్ట్ నేషనల్ పార్క్ దేన్ని ప్రొటెక్ట్ చేస్తుందంటే హిస్టారికల్ యాంటిక్స్తో పాటు ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండర్ ద కంప్లీట్ ఈకోసిస్టమ్. సో ఇప్పుడు మన కేబీఆర్ పార్క్ ఉంది, కేబీఆర్ పార్కు మనకు అయితే మన హైదరాబాద్లో ఉన్నదో, సో ఆ పార్క్ దేనికి సంబంధించింది, ప్లాంట్ సంబంధించి. అంటే ద నేషనల్ పార్క్ ప్రొటెక్ట్ హిస్టారికల్ యాంటిక్స్, ప్లాంట్ అండ్ యానిమల్స్ అండర్ ద కంప్లీట్ ఈకోసిస్టము. సో నేషనల్ పార్క్కి బౌండరీస్ ఆర్ ఫిక్స్డ్ యాజ్ పర్ ద గవర్నమెంట్ రెగ్యులేషన్ ప్రకారం ఫిక్స్డ్గా ఉంటుంది అండ్ గవర్నమెంట్ హ్యాస్ కంప్లీట్ పవర్ ఉంటుంది నేషనల్ పార్క్ పైన. అండ్ దాంతోపాటు నేషనల్ పార్క్స్ కవర్ స్మాల్ రీజియన్. అంటే వైల్డ్ లైఫ్ శాంచురీ మరియు నేషనల్ పార్క్ అనేది రీజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం కేబీఆర్ పార్కు మనం చెప్పవచ్చు. సో కొంతవరకు రిస్ట్రిక్షన్ ఉంటుందండి. సో పార్షల్ రిస్ట్రిక్షన్ ఆర్ అప్లైడ్ అండ్ నో యాక్టివిటీస్ ఆర్ పర్మిటెడ్ ఇన్ కోర్ రీజన్ ఆఫ్ ద నేషనల్ పార్క్. అంటే కోర్ రీజన్లో నేషనల్ పార్క్లో యాక్టివిటీస్ అనేది రిస్ట్రిక్షన్ ఉంటుంది అండ్ కొంతవరకు అంటే కోర్ ఏరియాలో అయితే ఖచ్చితంగా యాక్టివిటీస్ అనేది కంప్లీట్గా అంటే నో యాక్టివిటీస్ ఆర్ పర్మిటెడ్ ఇన్ కోర్ రీజియన్. అంటే కోర్ రీజన్లో యాక్టివిటీస్ అనేది పర్మిటెడ్ అనేది ఉండదు. సో కొంతవరకు పార్షల్ రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది నేషనల్ పార్క్లో అనేది. సో ఇక్కడ పార్షల్ రిస్ట్రిక్షను, ఇక్కడేమో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ కోర్ జోన్లో, ఇక్కడేమో హ్యూమన్ యాక్టివిటీస్ అనేది పర్మిటెడ్ ఉంటుంది బట్ మైనర్ రిస్ట్రిక్షన్. ఇక్కడ మైనర్ రిస్ట్రిక్షన్, ఇక్కడేమో పార్షల్ రిస్ట్రిక్షన్, ఇక్కడేమో స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో ఈ మూడు డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బయోస్పియర్ రిజర్వ్, నేషనల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. It is the amount of oxygen required to oxidize organic and inorganic compounds in the water. Second statement, it is expressed in milligrams of oxygen per liter of water. Third one, higher BOD indicates lower water quality. So biological oxygen demand మనకు అడగడం జరిగింది క్వశ్చన్. సో BOD ఏమిటంటే అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ నీడెడ్ బై బ్యాక్టీరియా ఇన్ డికంపోజింగ్ ది ఆర్గానిక్ వేస్ట్ ప్రజెంట్ ఇన్ వాటర్. సో ఇదొకటి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారు, అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు ఆక్సిడైజ్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ కంపౌండ్ ఇన్ ద వాటర్ ఇచ్చారు, బట్ ఇది రాంగ్ అండి. సో BOD అనేది బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ నీడెడ్ బై బ్యాక్టీరియా ఇన్ డికంపోజింగ్ ద ఆర్గానిక్ వేస్ట్ ప్రజెంట్ ఇన్ వాటర్. అంటే వాటర్ పొల్యూషన్ బై ఆర్గానిక్ వేస్ట్ is measured in terms of biological oxygen demand. Second statement, so only ఇంకో పాయింట్, ఇక్కడ పాయింట్ ఏమిటంటే కెమికల్ ఆక్సిజన్ డిజాల్వ్డ్ డిమాండ్. సో
బయోకెమికల్ నాట్ బయాలజికల్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏమిటంటే లిమిటెడ్ టు బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్. సో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏమిటంటే అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది నీడెడ్ బై బ్యాక్టీరియా ఇన్ డికంపోజింగ్ ది ఆర్గానిక్ వేస్ట్ ప్రజెంట్ ఇన్ వాటర్. అదేవిధంగా కెమికల్ ఆక్సిజన్ అంటే COD కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏమిటంటే మెజర్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ పార్ట్స్ పర్ మిలియన్ రిక్వైర్డ్ టు ఆక్సిడైజ్ ఆర్గానిక్ అండ్ ఆక్సిడైజబుల్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ ఇన్ ద వాటర్ శాంపుల్. అందువల్లనే స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు, ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మిల్లీగ్రామ్ ఆఫ్ ఆక్సిజన్ పర్ లీటర్ ఆఫ్ వాటర్. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 3 ఏమి ఇచ్చారంటే ఎప్పుడైతే BOD ఎక్కువగా ఉంటే వాటర్ క్వాలిటీ అనేది తక్కువ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్. సో ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనే డిఫరెన్స్ మీకు తెలవాలి. సో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే అమౌంట్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ నీడెడ్ బై బ్యాక్టీరియా ఇన్ డికంపోజింగ్ ద ఆర్గానిక్ వేస్ట్ ప్రెజెంట్ ఇన్ వాటర్. సో వాటర్ పొల్యూషన్ అనేది బై ఆర్గానిక్ వేస్ట్ ఈస్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్లో లిమిటెడ్ టు డిగ్రేడబుల్ మెటీరియల్స్ ఉంటుంది. అదేవిధంగా COD దేని గురించి మెజర్ చేస్తుంటే అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ పార్ట్స్ పర్ మిలియన్ రిక్వైర్డ్ టు ఆక్సిడైజ్ ఆర్గానిక్ బయోడిగ్రేడబుల్తో పాటు నాన్ బయోడిగ్రేడబుల్ కూడా అండ్ ఆక్సిడైజబుల్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇన్ ద వాటర్ శాంపుల్. ఈ రెండు డిఫరెన్స్ మీకు ఖచ్చితంగా తెలవాలి అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ పర్ లీటర్ ఆఫ్ వాటర్. సో ఎక్కువగా BOD ఉంటే వాటర్ క్వాలిటీ అనేది లెస్ ఫర్ ఆక్సిజన్ డిమాండ్ స్పీసీస్ టు ఫీడ్ ఆన్. సో వాటర్ క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఆప్షన్ D ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, హోనోలు స్ట్రాటజీ ఈజ్ రిలేటెడ్ టు హోనోలు వ్యూహం అనేది దేనికి సంబంధించిన అడిగారు మనకు. సో హోనోలు స్ట్రాటజీ రిలేటెడ్ టు మెర్క్యూరీ పొల్యూషన్, ప్లాస్టిక్ పొల్యూషన్, నైట్రోజన్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. సో ఇది రిలేటెడ్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. హోనోలు స్ట్రాటజీ అంటే ఈజ్ రిలేటెడ్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. అంటే నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ NOAA ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ UNEP క్రియేటెడ్ ది హోనోలు స్ట్రాటజీ అంటే ఏ ప్లానింగ్ టూల్ టు reduce plastic pollution and its impacts. So option B is the right answer of this question. సో మీకు ఎక్స్ప్లెనేషన్ కనుక కావాలనుకుంటే చూడండి, హోనోలు స్ట్రాటజీ ఇస్ రిలేటెడ్ టు ప్లాస్టిక్ పొల్యూషన్. సో NOAA అంటే నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ UNEP క్రియేట్ చేయడం జరిగింది ఈ ఏదైతే హోనోలు స్ట్రాటజీ అనేది. ఇది ఒక ప్లానింగ్ టూల్ టు రెడ్యూస్ ప్లాస్టిక్ పొల్యూషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఎయిర్ పొల్యూటెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, ది ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్ ఆర్ డైరెక్ట్లీ ఎమిటెడ్ ఫ్రమ్ ద సోర్స్ టు ద అట్మాస్ఫియర్. సెకండ్ క్వశ్చన్, ది సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్ ఆర్ ఏ రిజల్ట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ప్రైమరీ పొల్యూటెంట్. థర్డ్ స్టేట్మెంట్, ప్రైమరీ పొల్యూటెంట్ ఆర్ స్టేబుల్ వెరాజ్ సెకండరీ పొల్యూటెంట్ ఆర్ అన్స్టేబుల్. ఫోర్త్ స్టేట్మెంట్, యాసిడ్ రైన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్. సో మనం అడిగింది దేని గురించి అంటే ఎయిర్ పొల్యూటెంట్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. సో ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్ ఆర్ డైరెక్ట్లీ ఎమిటెడ్ ఫ్రమ్ ద సోర్స్ టు అట్మాస్ఫియర్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఎందుకంటే దే కెన్ బి కంట్రోల్డ్ బై రెడ్యూసింగ్ ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్ కూడా. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు మనకు, సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్ ఆర్ రిజల్ట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఆఫ్ ప్రైమరీ పొల్యూటెంట్ అని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. ఎందుకంటే దే ఆర్ డిఫికల్ట్ టు స్టాప్ బికాస్ ఆఫ్ ద ఇంటర్లింక్డ్ కెమికల్ రియాక్షన్ కాబట్టి. సో ఇంటర్లింక్డ్ కెమికల్ రియాక్షన్ కాబట్టి ఇక్కడేమో ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్, ఇక్కడ ప్రైమరీ పొల్యూటెంట్ దగ్గర. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. స్టేట్మెంట్ 3 ఏమి ఇచ్చారు, ప్రైమరీ పొల్యూటెంట్ ఆర్ స్టేబుల్ వెరాస్ సెకండరీ పొల్యూటెంట్ ఏమో ఆర్ అన్స్టేబుల్. ఇది రాంగ్ అండి. ఎందుకంటే ప్రైమరీ పొల్యూటెంట్ ఆర్ అన్స్టేబుల్, ఎందుకంటే ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్ కాబట్టి. సో అది అన్స్టేబుల్, ఇదేమో అన్స్టేబుల్.
అండ్ సెకండరీ పొల్యూటెంట్ ఏమో స్టేబుల్ ఆర్ ఇనర్ట్. సో 3 రాంగ్ కాబట్టి మనం బీని సిని ఎలిమినేషన్ చేయవచ్చు. ఫోర్త్ వన్ ఏముందంటే యాసిడ్ రైన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్ చెప్పడం జరిగింది. సో ఇది రాంగ్ అండి, ఎందుకంటే యాసిడ్ రైన్ అనేది కాజ్డ్ బై కెమికల్ రియాక్షన్. సో దట్ బిగిన్స్ వెన్ కాంపౌండ్స్ లైక్ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఆర్ రిలీజ్ ఇన్ టు ద ఎయిర్. సో దిస్ బోత్ ఆర్ దెమ్సెల్వ్స్ సెకండరీ పొల్యూటెంట్. సో యాసిడ్ రైన్ అనేది సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్. సో మనం 4ని కూడా ఎలిమినేషన్ చేయవచ్చు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్ గురించి చెప్పడం జరిగింది. సో డైరెక్ట్లీ ఎమిటెడ్ ఫ్రమ్ ద సోర్స్ టు అట్మాస్ఫియర్. సో అందులో కనుక చూసినప్పుడు రెడ్యూసింగ్ ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్. సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్ గురించి ఇది. సో ఆర్ ఏ రిజల్ట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఆఫ్ ప్రైమరీ పొల్యూటెంట్. సో ప్రైమరీ పొల్యూటెంట్ అనేది అన్స్టేబుల్ అండి, సెకండరీ పొల్యూటెంట్ ఏమో స్టేబుల్. సో యాసిడ్ రైన్ ఏమో ఈజ్ కాజ్డ్ బై కెమికల్ రియాక్షన్ ఏమిటంటే దట్ బిగిన్స్ వెన్ కాంపౌండ్స్ లైక్ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఆర్ రిలీజ్డ్ ఇన్ టు ద ఎయిర్. సో బోత్ ఆర్ సెకండరీ పొల్యూటెంట్. ఒకవేళ కానీ మనకు అడగవచ్చు మిక్స్ అండ్ రియాక్ట్ విత్ వాటర్, ఆక్సిజన్ అండ్ అదర్ కెమికల్స్ టు ఫార్మ్ మోర్ అసిడిక్ పొల్యూట్స్ నౌన్ యాజ్ యాసిడ్ రెయిన్. సో మనకు యాసిడ్ రెయిన్ అడిగితే ఇవి. సో మనకు ఇలా కూడా క్వశ్చన్ అనేది అడిగే అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ క్వశ్చన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేది మనకు కొంతవరకు ఏంటంటే యాక్ట్స్ అడుగుతుంటారు, రూల్స్ అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో. సో ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అయితే ఉందో 2016 గురించి మనకు ఈ క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్స్ రిగార్డింగ్ విత్ ప్రొవిజన్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. ఫస్ట్ స్టేట్మెంట్, ది వేస్ట్ collectors are responsible to segregate waste into dry, wet and domestic hazardous waste. Second statement, all manufacturers of disposable products shall provide necessary financial assistance to local authorities for waste management. Third statement, the biodegradable waste should be treated through composting or biomethanation. Fourth statement, new townships should develop in-house waste handling for biodegradable waste. సో ఇలా మనకు 4 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రిలేటెడ్ టు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. సో సాలిడ్ వేస్ట్, సో ఫస్ట్ సాలిడ్ వేస్ట్ ఏమిటంటే సాలిడ్ వేస్ట్ రిఫర్స్ టు నాన్ లిక్విడ్ వేస్ట్, అంటే దట్ ఇంక్లూడ్ సాలిడ్ యాజ్ వెల్ యాజ్ సెమీ సాలిడ్ వేస్ట్ బట్ ఎక్స్క్లూడింగ్ హ్యూమన్ అండ్ ఎనిమల్ ఎక్స్క్రేటా. సో స్టేట్మెంట్ 1 అనేది ఇన్కరెక్ట్, ఎందుకంటే వేస్ట్ జనరేటర్ ఆర్ రెస్పాన్సిబుల్ టు సెగ్రిగేట్ వేస్ట్ ఇంటూ డ్రై, వెట్ అండ్ డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్. సో ఇక్కడ వేస్ట్ కలెక్టర్ కాదండి, వేస్ట్ జనరేటర్. సో వేస్ట్ జనరేటర్ ఆర్ రెస్పాన్సిబుల్ టు సెగ్రిగేట్ వేస్ట్ ఇంటూ డ్రై, వెట్, డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్. సో స్టేట్మెంట్ 1ని మనం ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఆల్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డిస్పోజబుల్ ప్రోడక్ట్స్ ఎవరైతే ఉన్నారో షెల్ ప్రొవైడ్ నెసరీ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు లోకల్ అథారిటీస్ ఫర్ వేస్ట్ మేనేజ్మెంట్. అండ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ షుడ్ బి ట్రీటెడ్ త్రూ కంపోస్టింగ్ ఆర్ బయోమిథనేషన్ త్రూ. అండ్ ఫోర్త్ వన్, న్యూ టౌన్షిప్ ఎవరైతే డెవలప్ చేస్తారో ఇన్ హౌస్ వేస్ట్ హ్యాండ్లింగ్ ఫర్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అని ఖచ్చితంగా డెవలప్ చేయాలి. సో ఈ రూల్స్ అనేది పెట్టడం జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తే సాలిడ్ వేస్ట్ కనుక మనకు అడుగుతుంటారు. సో వాట్ ఈస్ మీనింగ్ ద సాలిడ్ వేస్ట్ అని చెప్పవచ్చు. సో రిఫర్స్ టు నాన్ లిక్విడ్ వేస్ట్ దట్ ఇంక్లూడ్ సాలిడ్ యాజ్ వెల్ యాజ్ సెమీ సాలిడ్ వేస్ట్ బట్ ఎక్స్క్లూడింగ్ హ్యూమన్ అండ్ అనిమల్ ఎక్స్క్రేటా. అంటే సాలిడ్ వేస్ట్ కెన్ క్రియేట్ వెరీ సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్ అండ్ అన్ప్లెజెంట్ లివింగ్ ఎన్విరాన్మెంట్ ఇఫ్ నాట్ disposed or properly and safely. Such waste may then also provide breeding sites for insects, vectors, pests, snakes, vermin that increase the risk of disease transmission. సో 2016 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అయితే ఉందో ఏమని అనౌన్స్ చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ దిస్ విల్ రీప్లేస్ ద అంతకుముందు ఒక రూల్స్ ఉండేది, ఇది 2000 రూల్స్ ఉండేది, దాన్ని రీప్లేస్ చేయడం జరిగింది 2016గా. అయితే ఇక్కడ
ఇంపార్టెంట్ ఏమిటంటే ద వేస్ట్ జనరేటర్ ఆర్ రెస్పాన్సిబుల్ టు సెగ్రిగేట్ వేస్ట్ ఇంటూ డ్రై వెట్ డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ అనేది ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, ఆల్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డిస్పోజల్ ఎవరైతే ఉన్నారో ప్రొడక్ట్ సంబంధించింది షెల్ ప్రొవైడ్ నెసరీ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు లోకల్ అథారిటీ టు ఎస్టాబ్లిష్ మేనేజ్మెంట్ సిస్టమ్. అండ్ థర్డ్ వన్, it has made it essential for the producer to supply a bag or wrapper for disposal whenever they sell their items to the consumer. And fourth one, biodegradable waste should be treated through composting biomethanation. So ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, ఎవరైతే న్యూ టౌన్షిప్ కడతారో సో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఏదైతే బయోడిగ్రేడబుల్ వేస్ట్ని డెవలప్ చేయాలి, అంటే వేస్ట్ హ్యాండ్లింగ్ దాన్ని ఖచ్చితంగా డెవలప్ చేయాలి. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇదంతా రిలేటెడ్ టు రూల్స్ సంబంధించింది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. నెక్స్ట్ క్వశ్చన్, సో ఈ వేస్ట్ సంబంధించి మనకు అడగడం జరిగింది. ఈ వేస్ట్ రెగ్యులేషన్. ఫస్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ ఈ వేస్ట్ క్లినిక్ హ్యాస్ బీన్ సెటప్ ఇన్ బెంగళూరు, కర్ణాటక. థర్డ్ వన్, ది నైరోబీ డిక్లరేషన్ ఆఫ్ ద బసెల్ కన్వెన్షన్ ఈజ్ రిలేటెడ్ టు ది మేనేజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వేస్ట్. సో స్టేట్మెంటు మనకు అడిగింది కరెక్ట్. సో స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారంటే ఇండియా ఫస్ట్ ఎవర్ ఈ వేస్ట్ క్లినిక్ హ్యాస్ బీన్ సెటప్ ఇన్ భోపాల్ అండి, భోపాల్ మధ్యప్రదేశ్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సెగ్రిగేటింగ్, ప్రాసెసింగ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ ఫ్రమ్ హౌస్ హోల్డ్ అండ్ కమర్షియల్ యూనిట్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. సో టెక్నికల్ సపోర్ట్ నుంచి ఎక్కడి నుంచి వస్తుందంటే CPCB అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ will provide technical support at the unit and the collected hazardous waste will then be sent to Bangalore for recycling. ఏదైతే ఈ హజార్డస్ వేస్ట్ ఉంటుందో భోపాల్లో కలెక్ట్ చేసి బెంగళూరుకి రీసైక్లింగ్ కోసం పంపిస్తారు. సో ఇదొక చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్, నైరోబీ డిక్లరేషన్ ఆఫ్ ద బెసెల్ కన్వెన్షన్ ఈస్ రిలేటెడ్ టు మేనేజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వేస్ట్. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. ఎందుకంటే ఏదైతే ఈ బసెల్ కన్వెన్షన్ ఉందో అంటే నైరోబీ డిక్లరేషన్ ఆఫ్ బసెల్ కన్వెన్షన్ ఉందో రిలేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ అండి. సో దీన్ని ఎప్పుడు అడాప్ట్ చేశారంటే COP9 ఆఫ్ బసెల్ కన్వెన్షన్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ ద ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్. సో దీని ఒక ఏమిటంటే ఈ బసెల్ కన్వెన్షన్ సంబంధించింది క్రియేటింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఫర్ ద ఎన్విరాన్మెంటల్లీ సౌండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వేస్ట్. సో ఇది ఇంపార్టెంట్. నైరోబీ డిక్లరేషన్ అంటే బసెల్ కన్వెన్షన్. సో ఆప్షన్ B is the right answer of this question. సో ఇండియాస్ ఫస్ట్ ఈ వేస్ట్ క్లినిక్ ఎక్కడ ఓపెన్ చేశారంటే భోపాల్ మధ్యప్రదేశ్. సో ఆ కంప్లీట్గా ఏదైతే కలెక్ట్ చేశారో హజార్డస్ వేస్ట్ సంబంధించింది అది ఎక్కడ పంపిస్తారంటే సెంట్ టు బెంగళూరు ఫర్ రీసైక్లింగ్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నైరోబీ డిక్లరేషన్ రిలేటెడ్ టు బసెల్ కన్వెన్షన్ దేనికి సంబంధించిందంటే రిలేటెడ్ టు మేనేజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వేస్ట్. సో దీన్ని ఎప్పుడు అడాప్ట్ చేశారంటే COP9 ఆఫ్ బసెల్ కన్వెన్షన్ ఆన్ ద కంట్రోల్ ఆఫ్ ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ ద హజార్డస్ వేస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సంబంధించింది. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ ఆర్గనైజేషన్ ఫార్మ్డ్ అండర్ ద వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974. సెకండ్ వన్, CPCB ఈజ్ ఆల్సో entrusted with the powers and function under the Air Prevention and Control of Pollution Act 1981. ఈ రెండు కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్. CPCB గురించి ఒక క్వశ్చన్ అప్పుడప్పుడు అడుగుతుంటారు బేసిక్గా. ఇదొక స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్ అండర్ ఏ మినిస్ట్రీ అంటే అండర్ మినిస్ట్రీ ఆఫ్ MOEFCC అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. సో దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఈ CPCBని అంటే 1974లో ఎస్టాబ్లిష్ చేశారు. అంటే 1974లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండర్ విచ్ యాక్ట్ అంటే అండర్ వాటర్ ప్రివెన్షన్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974. వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974. సో CPCBకి ఎంట్రస్టెడ్ విత్ ద పవర్స్ మరియు ఫంక్షన్ కూడా ఉన్నాయండి. దేని కింద అంటే ఎయిర్, వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్తో పాటు CPCB ఆల్సో ఎంట్రస్టెడ్ విత్ పవర్స్ మరియు ఫంక్షన్స్ ఉన్నాయండి. ఏ యాక్ట్ కింద అంటే ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ కింద, అంటే 1981 కింద కూడా ఉన్నది. సో ఈ రెండు ఇంపార్టెంట్. 1974 ఇదొకటి అండ్ 1981.
ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఇట్ సర్వ్ యాజ్ ఫీల్డ్ ఫార్మేషన్ అండ్ ఆల్సో ప్రొవైడ్ టెక్నికల్ సర్వీసెస్ టు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. అంటే టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, అంటే టెక్నికల్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది అండర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈపీఏ యాక్ట్ 1986. సో ఈ 3 యాక్ట్స్ మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటు ఏమిటంటే సిపిసిబి ఇట్ కోఆర్డినేట్స్ ద యాక్టివిటీస్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ బై ప్రొవైడింగ్ టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ గైడెన్స్ అండ్ ఆల్సో రిజల్వ్ డిస్ప్యూట్స్ అమాంగ్ దెమ్. సో ఏమైనా ఒక 2 స్టేట్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డిస్ప్యూట్స్ ఉంటే సిపిసిబి ఏమో డిస్ప్యూట్ని సాల్వ్ చేస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎంత సిపిసిబి గురించి అంటే ఎప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే 1974 అండర్ ఏ యాక్ట్ ప్రకారం అంటే వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974 ప్రకారము. పవర్స్ మరియు ఫంక్షన్స్ కనుక అడిగితే ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981. సో టెక్నికల్ సర్వీస్ దేంట్లో ఇస్తుందంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. నెక్స్ట్ క్వశ్చన్, 𝗵𝗃𝗃𝗃 ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఏ హానీ బీ ఎండమిక్ టు ద వెస్టర్న్ ఘాట్స్. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఎండేంజర్డ్ ఆన్ ద IUCN లిస్ట్. థర్డ్ వన్, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ కేరళ, కర్ణాటక, గోవా, తమిళనాడు. సో ఇలా మనకు 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఏమిచ్చారంటే ఇది ఒక హానీ బీ అండి, ఎండమిక్ టు వెస్టర్న్ ఘాట్ ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ అండి, ఎందుకంటే 𝗵𝗃𝗃𝗃 అనేది హానీ బీ అండి. సో 𝗵𝗃𝗃𝗃𝗃 యాజ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ 𝗵𝗃 serrana morphotypes that got acclimatized to the hot and humid environment of the Western Ghats. సో కామన్ నేమ్ ఏమిటంటే ఇండియన్ బ్లాక్ బీ అంటారు దీన్ని, ఇండియన్ బ్లాక్ బీ. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమిచ్చారు, ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఎండేంజర్డ్ ఆన్ ద IUCN లిస్ట్. సో ఇది రాంగ్ అండి, ఎందుకంటే ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ నియర్ థ్రెటన్డ్, సో నాట్ ఎండేంజర్డ్. సో 2ని మనం ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ కేరళ, కర్ణాటక, గోవా, తమిళనాడు. సో ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తే 𝗵𝗃𝗃𝗃𝗃 సంబంధించి చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ కామన్ నేమ్ ఏంటంటే ఇండియన్ బ్లాక్ బీ. సో ఇండియన్ బ్లాక్ హానీ బీస్ కెన్ ప్రొడ్యూస్ థిక్కర్ హానీ విచ్ అలో ఫర్ ఇంక్రీజ్డ్ హానీ ప్రొడక్షన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఏదైతే ఇది ఉందో సెంట్రల్ సదర్న్ ఇండియాతో పాటు శ్రీలంక యాజ్ ఏ ఫైర్లీ యూనిఫామ్ పాపులేషన్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. సో హానీ బీ అనేది ఎండమిక్ టు ద వెస్టర్న్ ఘాట్స్, హానీ బీ ఎండమిక్ టు వెస్టర్న్ ఘాట్స్. సో ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ నియర్ థ్రెటెండ్ ఆన్ IUCN లిస్ట్. సో మన స్టేట్లో అది చూస్తే మనకు స్టేట్ ఆఫ్ గోవా, కర్ణాటక, కేరళ, పార్ట్స్ ఆఫ్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్గాల్ బ్లూమ్ గురించి ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ అబౌట్ ఆల్గాల్ బ్లూమ్. ఫస్ట్ వన్, దే అక్కర్ వెన్ కాలనీస్ ఆఫ్ algae grow out of control and produce toxin. Second one, they are not influenced by temperature and turbidity. Third one, nitrogen testing and modeling helps in mitigating it. సో ఇలా మనకు 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆల్గాల్ బ్లూమ్ గురించి ఇచ్చారు కాబట్టి, సో ఆల్గాల్ బ్లూమ్ ఏంటంటే అక్కర్స్ వెన్ కాలనీస్ ఆఫ్ algae grow out of control and produce toxin. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో దే ప్రొడ్యూస్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ టాక్సిన్ దట్ కెన్ sicken or kill people and animals also. So fish contaminated with the algae and eaten by other organisms including humans can be harmful to them. So ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఆల్గాల్ బ్లూమ్స్ కెన్ ఆల్సో ఇంపాక్ట్ aquaculture or the farming of marine life also. సెకండ్ స్టేట్మెంట్, దే ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై టెంపరేచర్, హ్యూమిడిటీని ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్. ఎందుకంటే దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్ బై టెంపరేచర్, టర్బిడిటీ, ఈట్రోపికేషన్ కూడా. సో బ్లూమ్స్ ఆర్ మోర్ లైక్లీ టు హ్యాపెన్ ఇన్ సమ్మర్ ఆర్ ఫాల్ బట్ కెన్ అక్కర్ ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ ఇయర్ కాబట్టి. సో ఇది బ్లూమ్ సంబంధించి. టర్బిడిటీ ఏమిటంటే కాజ్డ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ సస్పెండెడ్ పార్టికల్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద వాటర్
కాలం. సో స్టేట్మెంట్ 2 రాంగ్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే నైట్రోజన్ టెస్టింగ్ అండ్ మోడలింగ్ హెల్ప్స్ ఇన్ మిటిగేటింగ్ ఇట్. ఇది ఆల్గాల్ బ్లూమ్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఆల్గాల్ బ్లూమ్ గురించి కనుక అడిగితే ఆల్గాల్ బ్లూమ్ అక్కర్స్ వెన్ కాలనీస్ ఆఫ్ ఆల్గే గ్రో అవుట్ ఆఫ్ కంట్రోల్ అండ్ ప్రొడ్యూస్ టాక్సిన్ అనేది మీకు తెలవాలి. అండ్ దాంతోపాటు బ్లూమ్స్ అంటే తెలవాలి ఆర్ మోర్ లైక్లీ టు హ్యాపెన్ ఇన్ సమ్మర్ ఆర్ ఫాల్ బట్ కెన్ అక్కర్ ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ ఇయర్. అండ్ నెక్స్ట్ టర్బిడిటీ. సో మీకు ఇందాక చెప్పినట్టు ఏంటంటే 3 అని చెప్పడం జరిగింది, టెంపరేచరు, టర్బిడిటీ అండ్ యూట్రోఫికేషను. సో ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అంటే ఈ 3, టర్బిడిటీ, టెంపరేచరు, యూట్రోఫికేషను. సో టర్బిడిటీ ఈజ్ కాస్డ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ సస్పెండెడ్ పార్టికల్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ద వాటర్ కాలమ్. సో టర్బిడిటీలో కనుక ఉంటే మోర్ లైట్ కెన్ పెనిట్రేట్ త్రూ ద వాటర్ కాలమ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే న్యూట్రియన్స్ ప్రమోట్ అండ్ సపోర్ట్ ద గ్రోత్ ఆఫ్ ఆల్గేయి అండ్ సైనోబాక్టీరియా. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. అంటే న్యూట్రియన్స్ ప్రమోట్ సపోర్ట్ ది గ్రోత్ ఆఫ్ ఆల్గేయి అండ్ సైనోబాక్టీరియా. సో ది ఎయిట్రోఫికేషన్, దట్ ఈస్ న్యూట్రియన్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ వాటర్ వేస్, ఈస్ కన్సిడర్డ్ మేజర్ ఫ్యాక్టర్. సో 1, 2, 3 మేజర్ ఫ్యాక్టర్. సో నైట్రోజన్ టెస్టింగ్ అండ్ మోడలింగ్ హెల్ప్స్ ఇన్ మిటిగేటింగ్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. సో క్లైమేట్ క్లీన్ ఎయిర్ కోalition కోసం ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్. సో క్లైమేట్ క్లీన్ ఎయిర్ కోalition, ఫస్ట్ వన్, ఇట్ ఈస్ కమిటెడ్ టు ప్రొటెక్టింగ్ ది క్లైమేట్ బై రిడ్యూసింగ్ షార్ట్ lived climate pollutants. Second one, it is a unique initiative of the G20 group of countries. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అని, ఎందుకంటే క్లైమేట్ క్లీన్ ఎయిర్ కోalition ఈజ్ కమిటెడ్ టు ప్రొటెక్టింగ్ ది క్లైమేట్ బై రిడ్యూసింగ్ షార్ట్ లైవ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్. బట్ స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అండి, ఎందుకంటే ఇది ఒక ఇనిషియేటివ్ ఆఫ్ బంగ్లాదేశ్, మెక్సికో, స్వీడన్, గానా, కెనడా, యుఎస్ఏ అలాంగ్ UNEP. సో G20 గ్రూప్ ఆఫ్ ఇనిషియేటివ్ కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో క్లైమేట్ క్లీన్ ఎయిర్ కోalition ప్రోగ్రామ్ గురించి చెప్పడం జరిగింది కంప్లీట్గా. సో దీంట్లో ఇనిషియల్ ఫోకస్ దేనిపైన అంటే మీథేన్, బ్లాక్ కార్బన్, హైడ్రోఫ్లోరో కార్బన్స్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో ఇది ఒక ఇనిషియేటివ్ ఆఫ్ బంగ్లాదేశ్, మెక్సికో, స్వీడన్, గానా, కెనడా, యుఎస్ఏ అలాంగ్ విత్ UNEP. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాక్గ్రౌండ్ రేడియేషన్. About background radiation, first one, it is a measure of the level of ionizing radiation present in the environment at a particular location which is not due to deliberate introduction of radiation sources. Second statement, for those who work in nuclear plants should not be exposed to over 30 millisieverts of radiation every year. సో ఈ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ గురించి రెండు కరెక్ట్ అండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అనేది ఒక న్యాచురల్ రేడియేషన్ అండి, అంటే ఈజ్ ఆల్వేస్ ప్రజెంట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ కాబట్టి. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎక్స్ప్లెనేషన్ మనం చూస్తే బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అనేది న్యాచురల్ రేడియేషన్ దట్ ఈస్ ఆల్వేస్ ప్రజెంట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. సో ఇట్ ఇంక్లూడ్స్ కాస్మిక్ రేడియేషన్ అండి, విచ్ కమ్స్ ఫ్రమ్ ద సన్ అండ్ స్టార్స్, టెరెస్ట్రియల్ రేడియేషన్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద ఎర్త్, అండ్ ఇంటర్నల్ రేడియేషన్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ లివింగ్ థింగ్స్. సో దీస్ ఆర్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అండి. సో ఇంతవరకు మనం టుడే క్లాస్లో బయోడైవర్సిటీతో పాటు క్లైమేట్ చేంజ్ సంబంధించిన క్వశ్చన్స్, MCQ క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. సో ఈ క్రాస్ కోర్స్ మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా వరకు, ఎందుకంటే డైరెక్ట్గా ఇవే టాపిక్స్ మనకు రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి కాబట్టి దీనిపైన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.